సత్యసాయి భగవానుని దివ్య శ్రీచరణములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఇట్లు మీ సాయి కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆ అనుభవాలని మనతో పంచుకోవడానికి శ్రీమతి శకుంతల గారు వచ్చారు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. శకుంతల గారు మన అనంతపురం కొత్త క్యాంపస్లోని మొట్టమొదటి బ్యాచ్ విద్యార్థిని. అలాగే వీరి తాతగారు అమ్మమ్మ గారి దగ్గర నుంచి కూడా స్వామి భక్తులు. ఈ ఉత్తరం ఎవరికి ఎప్పుడు రాశారు, ఇందులో జరిగిన సంఘటనలు ఏంటి అన్నవి మనం ఈరోజు చూద్దాం. ఈ ఉత్తరాన్ని మా తాతగారికి స్వామి రాశారు. స్వామి దగ్గరికి మా తాతగారు 61లో వచ్చారు పుట్టపర్తి. వచ్చిన వెంటనే అంత క్రితం వరకు ఆయన పాలిటిక్స్లో ఉండేవారు. మన ఆంధ్ర మద్రాస్ కంబైన్డ్ స్టేట్లో ఆయన ఎమ్మెల్సీగా చేసేవారు. తర్వాత ఆయన ఒక గ్రామ ప్రెసిడెంట్గా ఉండి గ్రామ సేవ ఎక్కువ పాలిటిక్స్లో ఉంటూ ఉండేవారు. 61లో స్వామి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనకి స్వామే భగవంతుడు అన్న గట్టి నమ్మకం కుదరడంతో ఇక్కడే ఉండిపోవడం మొదలుపెట్టారు ఎక్కువగా ఆయన. సో ఆ విధంగా స్వామిని నమ్మి ఇక్కడ ఉండిపోవడం మొదలుపెట్టినప్పుడు ఒకసారి స్వామి పిల్లల బాధ్యతలు తీర్చుకురా అని ఇంటికి పంపించారు. వెళ్ళినప్పుడు తాతగారు బాధపడుతూ ఉత్తరం రాస్తే దానికి రిప్లైగా ఈ జవాబు రాశారు స్వామి. పురుషోత్తం, అందుకో ఆశీర్వాదములు. నీ వంపిన వందనములు అందెను, ఆనందమాయెను. అందలి విషయములు నీ విసుకును వెలుబుచ్చినవి. ధర్మము మానవుని కర్తవ్యము. అందునిమిత్తమే నిన్ను నేను పంపవలసి వచ్చెను. కాని వేరు కారణము లేదు. స్వామి ధర్మస్వరూపమని భావించి ధర్మమును ఆచరించుటలోనే స్వామిని ఆరాధించుట అని తలంచి స్మరించి తరించవలెను. కాని స్వామి దయలేక పంపెనని తలంచుటలో అర్థము లేదు. స్వామి దయ మెండుగా ఉండుటవలననే నీ ద్వారా ధర్మమును నడిపింప సంకల్పించినది. దయనే లేకున్నా ఇట్టి ఆజ్ఞను ఇచ్చి ఉండెడివాడను కాను. బంగారు, స్వామి స్వరూపమే ప్రేమ, స్వభావమే శాంతము, నా లక్ష్యము సత్యము. ఇవి నీవు తెలుసుకొని కూడా ఇట్లు తలంచి భ్రమించి బాధపడకూడదు. తల్లిదండ్రులు బిడ్డల బాధ్యతలను వహించి వారిని తగురీతుల తర్ఫీదు చేసి స్వతంత్రులను చెయ్యువరకు కర్తవ్యము అత్యుత్తమము. నన్ను నమ్ముకున్న మిమ్మలను చేవిడిచినా మీకెంత బాధయో, మిమ్ము నమ్ముకున్న పిల్లలను మీరు మధ్యదారిలో విడిచినా వారికింత బాధ ఉండునని గ్రహించలేకపోతివా? పిచ్చివాడ, అట్లు బాధపడకూడదు. నాయనా, స్వామి దయా ప్రేమలు అనుగ్రహ కరుణలు అండయై దండయై నిండుగా ఉన్నవి. ధర్మమును మనము నడిచి ఇతరులకు చెప్పుట చేయించుట చక్కని మార్గము కాని మనము నడచక ఇతరులకు చెప్పిన వట్టి మాటలే కాని గట్టి మాటలు కావు. అవి మాటల గారిడిగా మారును. అవి నాకెప్పుడూ కిట్టవు. నా ధర్మమును నా పద్ధతులను అనుసరించుటే నా వారలైన మీకు విద్యుక్త ధర్మము. కాని కేవలము మీ అభీష్టమును నెరవేర్చుకొనుట అది సరిధర్మము కాదు, స్వార్థముగా కనిపించును. స్వామి సైన్యమున చేరిన వారికి ధర్మవర్ధన, సత్యప్రవచనము, ప్రశాంత ఆచరణ, ప్రేమ ప్రచురణ అత్యవసరముగా అలవర్చుకొనవలెను. అదే నా వారలగు వారలకు చిహ్నములు. కాన నీవు వేరుగా భావించక బాధపడక ఆచరణలో అతికించు. అమ్మాయిల పెళ్ళిండ్లు బాధ్యతలు గడుపుకున్న తదుపరి ప్రశాంతి నిలయమే నీ ఆలయము. అంతవరకు మాత్రము స్వామి కార్యములుగానే భావించి అదే ప్రశాంతి నిలయముగా తలంచి తరించు. అక్కడ మాత్రము స్వామి లేడా? ఎక్కడ ఉన్నను స్వామి ఆజ్ఞను, స్వామి ఆశయమును తూచా నడుచుకొని తెలుసుకొని మెలిగిన అక్కడనే స్వామి సాక్షాత్కరించును. ఇది సత్యము. చెంత ఉండియు నా హృదయమును తెలిసి మెలగకున్నా దూరమందుండినట్లే. ఈ విషయమును చక్కగా యోచించుకొని స్వామి నీ హృదయవాసి, స్వామి నీ ఆత్మబంధువు. ఈ సంబంధము ఏనాటికీ కదలునది మెదలునది కాదు. నీవు ఆనందముగా స్వామి ఆజ్ఞను శిరసావహించి నీ కర్తవ్యములను నీవు ఏలోటూ లేక, శక్తివంచన లేక, ప్రయత్నలోపము లేక ప్రవర్తించుకొన్న దానిపై స్వామి అనుగ్రహమన్నియు త్వరలో జయప్రదము చేసి జన్మసార్థకము కావించును.
నీవు కోరినట్లు అబ్బాయితో నా పాదరక్షలు జీర్ణవస్త్రములు పంపుదును. అబ్బాయి చాలా అదృష్టవంతుడు. నిత్యమూ స్వామి సన్నిధిలో స్వామి సేవ, స్వామి భక్తుల సేవ చేసి నిర్మల హృదయంతో నిస్వార్థ సేవ చేయుచున్నాడు. ఇదియూ తల్లిదండ్రుల అదృష్టమే. అందరకూ నా ఆశీర్వాదములు అందించు, ఆనందించు, ఆజ్ఞను ఆచరించు. అదే ఇక్కడ చూస్తే స్వామి ఉత్తరంలోని ప్రశాంతి నిలయం, పుట్టపర్తి పోస్టు, అనంతపురం జిల్లా, 3/1/1964 ఆ తేదీన, ఆ తేదీ కూడా స్వామి చక్కగా రాశారు. ఇందులో చెప్తున్నారు, పురుషోత్తం అందుకో ఆశీర్వాదములు, నీ వంపిన వందనములు అందెను, ఆనందమాయను, అందలి విషయములు నీ విసుగును వెలిబుచ్చినవి అని. మనం ఉత్తరం భగవంతుడికి రాయడం అందరం రాసుకుంటాం, తిరిగి సమాధానం రిప్లై ఎంతమందికి వస్తుంది? ఆ వచ్చిన దాంట్లో ఈ విసుగును వెలిబుచ్చావు అని స్వామి రాశారంటే స్వామితోటి వారి అనుబంధం ఎంతటిదో అర్థమవుతుంది. అంతటి సాన్నిహిత్యాన్ని, ఆ అనుగ్రహాన్ని స్వామి అందించారు వారికి. మరి అంత విసుగు చెందడానికి కానీ బాధపడడానికి కానీ కారణం చెప్తారా? అంటే తాతయ్య గారు ఈయనే భగవంతుడిని నమ్మిన తర్వాత ఇంక ఈ ప్రాపంచిక విషయాల మీద ఆయనకి ఆసక్తి తగ్గి ఇంకా స్వామి దగ్గరే ఉండాలి, ఆ భగవంత్ తత్వంతో మనం ఆనందాలు పొందాలి అని ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారు. అప్పటికి మా పిన్నిలిద్దరూ చాలా చిన్న పిల్లలు. మా ఆఖరి మావయ్య కూడా ఇంకా చదువుకుంటున్నాడు కాలేజీలో. సో అంత చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చారని స్వామి పంపించాల్సి వచ్చింది. కానీ తాతయ్య గారికి ఏంటంటే స్వామి సేవే తప్ప ఇంకొకటి కాదు, ఈ కుటుంబం కానీ ప్రపంచం కానీ కాదు అన్నంత భక్తితో ఉండేవారు. ఆ విధంగా తాతయ్య గారికి స్వామిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయారనమాట. అందుకని ఆ చనువు ఉండేది మా తాతగారికి స్వామి దగ్గర. ఆయనతో చిన్నగా వాదించారు. ఒక ఉదాహరణకు చెప్దాం అనుకుంటే, స్వామి మీ ఇంటికి వస్తాను అన్నారు. స్వామి మా ఇంటికి రావద్దు, మా సత్రవకి రండి, అక్కడ భజనలు అవి చేస్తాను కదా, మీరు వచ్చి అందరికీ దర్శనం ఇవ్వండి చెప్తే, కాదు స్వామి నేను మీ ఇంటికే వస్తానని స్వామి కాదు మీరు అక్కడికే రమ్మని ఆయనతో వాదించేటంత చనువు ఉండేది మా తాతగారికి. తాతగారు ఎక్కువ వాదిస్తూ ఉండడం వల్ల దూర్వాసుడు అని కూడా నిక్నేమ్ పెట్టారు స్వామి. అందుకని దూర్వాసుడు అని పిలిచేవాళ్ళు. 63లో షష్ఠి పూర్తి చేశారు తాతయ్య గారికి స్వామి. షష్ఠి పూర్తి చేసి మా అమ్మమ్మ ఏమో అడిగింది, స్వామి మమ్మల్ని మీలో ఐక్యం చేసుకోమంటే ఇప్పుడు కాదు అని, నువ్వు వండాలా నేను పెట్టాలా, నీ ఇంటికి రావాలి నేను తినాలి అని చెప్పి ఆశీర్వదించారు. అప్పుడు ఫోటో ఇచ్చారు స్వామిది, ఈ ఫోటోతో నువ్వు మాట్లాడితే నీవన్నీ తీరుతాయి అని, నీ బాధ్యతలు తీరిన తర్వాత రా అన్నారు. తర్వాత స్వామిలో రాస్తున్నారు, ధర్మము మానవుని కర్తవ్యము, అందు నిమిత్తమే నిన్ను నేను పంపవలసి వచ్చెను, కానీ వేరు కారణం లేదు. అంటే స్వామి వెళ్ళిపో, అక్కడ వెళ్ళి రా అని చెప్పచ్చు. దానికి ఇలా స్వామి ఎందుకు పంపిస్తున్నారు చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ ఎంతో ప్రేమతో స్వామి రాస్తున్నారు కదండి. స్వామి ధర్మస్వరూపమని భావించి ధర్మమును ఆచరించుటలోనే స్వామిని ఆరాధించుట అని తలంచి స్మరించి తరించవలెను. ఇక్కడ చూడండి, తలంచి స్మరించి తరించాలి అని మనకు తెలుసుకున్నంత మాత్రాన చాలా సరిపోదు, అది అనుభవంలోకి తీసుకొస్తే కానీ దాని యొక్క ఇంపాక్ట్ మన జీవితం మీద ఉండదు. అది అనుభవంలోకి ఎలా వస్తుందో అని కూడా తోవ కూడా స్టెప్ వైజ్ స్వామి ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే తలపుల్లో ఉండాలి అంటే మన ఆలోచనలు ఎప్పుడూ ఉండాలి, స్మరించాలి అంటే నిత్యం, అంటే ఒకసారి మననం చేసుకోవాలి. ఒకసారి తెలుసుకున్నాను అని అక్కడ విడిచిపెట్టడానికి లేదు. ప్రతి సందర్భంలోని ప్రతిసారి దాన్ని తలుచుకొని స్మరించినప్పుడు ఏంటంటే మనం ఆచరించడానికి కూడా అవుతుంది. అలా చేయడం వల్ల మనం తరించబడతాము అని చెప్తున్నారు. కానీ స్వామి దయలేక పంపినని తలంచుటలో అర్థం లేదు. అంత ప్రేమగా చూసుకున్నప్పుడు పంపించేశారు అన్నది కోపంతో కాదు అన్నది ఆయన స్పష్టత చేయదలుచుకున్నారు. పంపించేశారని తాతగారు వారం రోజులు భోజనం లేదు, ఏడుపు, ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు, తలుపేసుకు కూర్చున్నారు. ఇంకా బెంగలో స్వామికి ఉత్తరం రాసి పోస్ట్ చేశారు. అది అందిన వెంటనే స్వామి వెంటనే ఈ రిప్లై ఇచ్చారు. అంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆయన బాధపడడం కూడా స్వామి తట్టుకోలేక ఇంత ప్రేమగా ఈ ఉత్తరం రాశారు. ఇంకా స్వామి దయ మెండుగా ఉండుట వలననే నీ ద్వారా ధర్మమును నడిపింప సంకల్పించినది. తాతయ్య గారిని ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి ఆధ్యాత్మిక దీనికి ఇన్ఛార్జ్ కింద చేశారు. ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో వెళ్ళి ఉపన్యాసాలు అవి ఇచ్చేవాళ్ళు. చాలామంది రాలేని వాళ్ళకి తాతయ్య గారు టికెట్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి స్వామి దర్శనం అది చేస్తూ ఉండేవారు. సో దానికి నాంది
ఈ సెంటెన్స్ అనుకుంటాను. అంతే. తర్వాత బంగారు, స్వామి స్వరూపమే ప్రేమ, స్వభావమే శాంతము, నా లక్ష్యము సత్యము, ఇవి నీవు తెలుసుకొని కూడా ఇట్లు తలంచి భ్రమించి బాధపడకూడదు. స్వామి ప్రేమను అనుభవించిన వారు స్వామి ప్రేమ స్వరూపుడని మనం అనుభవించి తెలుసుకున్నాము. మనం చెప్పడం వేరు, సాక్షాత్తు ఆ ప్రేమ స్వరూపుడే తన గురించి తాను చెప్పుకోవడం అన్నది ఇది చాలా అద్భుతమైన విషయం. ఇవన్నీ పదాలు వింటుంటే ఎంత అనుగ్రహం మనందరిపైన. స్వామి స్వరూపమే ప్రేమ, స్వభావమే శాంతము, అంత శాంత స్వరూపుడు, అంత ప్రేమ స్వరూపుడు ఎవరినైనా బాధ పెట్టగలరా అని చెప్తున్నారు కదా ఇక్కడ. నా లక్ష్యము సత్యము, ఇవి నీవు తెలుసుకొని కూడా ఇట్లు తలంచి భ్రమించి, అంటే నువ్వు భ్రమపడుతున్నావు తప్ప నిజంగా నాకేం కోపం మీద పంపించలేదు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డల బాధ్యతలను వహించి వారిని తగు రీతుల తర్ఫీదు చేసి స్వతంత్రులను చెయ్యి వరకు కర్తవ్యము అత్యుత్తమము. చాలాసార్లు స్వామి పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల కర్తవ్యం ఏంటి, తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాలి, వారిని బాధ పెట్టకూడదు, వారు ఆనందంగా ఉంటేనే స్వామి ఆనందంగా ఉంటారు అని ఎన్నో సందర్భాల్లో, అంటే పిల్లల్ని కూడా తల్లిదండ్రులు హ్యాపీ చేసినప్పుడు స్వామి హ్యాపీ అవుతారని చాలా సందర్భాల్లో చాలామంది విద్యార్థులకి స్వామి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. పిల్లలకి చెప్పాల్సిన పాఠం అది కదా స్వామి. ఇప్పుడేమో తల్లిదండ్రులకు కూడా చెప్తున్నది మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చెయ్యాలి. అంతేకాకుండా వాళ్ళని మంచి పౌరులుగా, మంచి హ్యూమన్ బీయింగ్స్గా తయారు చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉన్నది అని చెప్తున్నారు. నన్ను నమ్ముకున్న మిమ్ములను చేవిడిచినా మీకెంత బాధయో, మిమ్ము నమ్ముకున్న పిల్లలను మీరు మధ్యదారిలో విడిచినా వారికింత బాధ ఉండునని గ్రహించలేకపోతివా పిచ్చివాడా, అట్లు బాధపడకూడదు. స్వామి మనని విడిచిపెడితే మనకెంత బెంగగా ఉంటుంది అన్నది మా తాతగారికి చెప్పింది. అలాగే పిల్లలకి ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు. అప్పటికి వాళ్ళకి ఇంకా పూర్తిగా జ్ఞానం రాలేదు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు, ఆడపిల్లలు అనుకోండి పెళ్ళిళ్ళు చేసి ఒకళ్ళకి అప్పచెప్పే వరకు తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. అలాగే మగపిల్లలు అనుకోండి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళని ఒక దోవలో పెట్టే వరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. సో ఆ విధంగా స్వామి తాతగారి బాధ్యతని ఇక్కడ గుర్తు చేశారని చెప్పచ్చు. అది ఆ కంపారిజన్ కూడా చూడండి. నిజంగా స్వామి మనతో మాట్లాడకపోయినా, మనం పట్టించుకోకపోతే మనం ఎంత బాధపడతామో అలా చెప్తూ, అలా నువ్వు నీ పిల్లల్ని పట్టించుకోకపోతే ఇంకెవరు చూస్తారు. నాయన, స్వామి దయా ప్రేమలు అనుగ్రహ కరుణలు అండయై దండయై నిండుగా ఉన్నవి. తాతగారు పలివెల నుంచి పుట్టపర్తి వస్తుంటే కిటికీలో ఇలా చేయి పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి తాడని విండో పడిపోయింది చేతి మీద. పడేసరికి చేతికి స్వామి ఉంగరం ఉంది. ఆ ఉంగరం మీద పడి స్వామి లాకెట్ విరిగింది, కానీ చెయ్యి సేఫ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చినప్పుడు ఒకసారి తాతగారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం అది వచ్చి కాళ్ళంతా నీరు పట్టి అట్లా అయింది. అయితే స్వామి పేషెంట్లను ముందర చూస్తాను ఎవరున్నారు అని అడిగారట. అడిగితే తాతయ్య గారు మొహమాట పడి లేవలేదట, ముందరికి వెళ్ళలేదట. తాతయ్య గారి దగ్గరికి వచ్చి, బాగాలేదు కదా అని, గుండెకి నీరు పట్టింది, కాలికి నీరు పట్టింది, నేను చూసుకుంటాను అన్నట్టు లాకెట్ క్రియేట్ చేసి తాతయ్య గారికి ఇచ్చారు. అది మెళ్ళో వేసుకున్నాక స్లోగా కలర్ చేంజ్ వచ్చింది. కలర్ చేంజ్ వచ్చినప్పుడు ఏంటంటే తాతయ్య గారికి ఆరోగ్యం కుదుటపడింది. తర్వాత స్వామి ఆ లాకెట్ తీసేసుకుని మళ్ళీ ఇంకొక దీని అవసరం ఇప్పుడు తీరిపోయింది అనేది తీసి ఇంకొక లాకెట్ ఇచ్చారు. అది తాతయ్య గారు పోవడానికి 10 రోజుల ముందు వరకు ఉంది. తర్వాత అది డిజపియర్ అయిపోయింది. ఆయన రక్షించాల్సినంతసేపు ఆయన మెడలో రక్షరేకులా ఉండి తనలో కలుపుకునే ముందర ఆ లాకెట్ని కూడా తనలోకే తీసేసుకున్నారు స్వామి. ధర్మమును మనము నడిచి ఇతరులకు చెప్పుట చేయించుట చక్కని మార్గము, కానీ మనము నడచక ఇతరులకు చెప్పిన వట్టి మాటలే, కానీ గట్టి మాటలు కావు. అవి మాటల గారడీగా మారును, అవి నాకెప్పుడూ కిట్టవు. అంటే స్వామి ఎన్నోసార్లు విద్యార్థులకు చెప్తూ ఉంటారు, స్వామి వీ లవ్ యూ, స్వామి వీ లవ్ యూ స్వామి అంటుంటే, నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళు చెప్పిన మార్గాన్ని అంటే ఇప్పుడు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అంటే అమ్మ చెప్పినట్టు నడుచుకుంటే అది ఇష్టం అన్నది చూపించడం అవుతుంది తప్ప, అప్పుడు స్వామి అన్నారనమాట, అది లైకింగ్ అవుతుంది తప్ప లవింగ్ అవ్వదు. లవింగ్ అంటే వాళ్ళు కోరుకునేది వాళ్ళు చెప్పింది ఆచరించాలి అని. అంటే ఒకసారి ఒక మంచి స్టోరీ కూడా ఉంది ఇందులో. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారన్నమాట. ఒకడు ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచి తండ్రి దగ్గరికి వస్తాడు, దండం పెట్టుకుని ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయాలో కనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. సాయంత్రం వరకు మళ్ళీ తన పనిలో నిమగ్నమై ఉంటాడు.
కానీ రెండో కొడుకు మట్టుకు రోజంతా కూర్చొని తండ్రి పక్కనే పొగుడుతూ ఉంటాడు. నాన్న నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని. స్వామికి అది చెప్తూ ఇందులో ఏ కొడుకు అంటే తండ్రికి ఇష్టం ఉంటుంది అని అడిగారు. ఆజ్ఞ పాటించిన వాడు కదా. అంటే మనం రోజంతా పూజలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, స్వామి నువ్వు అంత గొప్పవాడి, నువ్వు ప్రేమస్వరూపుడు, నువ్వు ధర్మస్వరూపుడు అంటున్నావు. కానీ స్వామి చెప్పింది ఎవరైతే పాటిస్తారో, మనం పాటించకుండా కూర్చుని ఎంతసేపు ఇవన్నీ చేసినప్పటికీ ఆ తండ్రికి ఎలాగైతే సంతోషం కలగదో ఈ తండ్రికి కూడా అంతే. కాలేజీకి వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన అన్నారు, ఎవరైతే ఇట్లా ధర్మ మార్గంలో నడిచి స్వామి చెప్పిన పద్ధతిలో నడుస్తారో వాళ్ళ కోసం నేను వేచి ఉంటాను. చాలా అంటే విద్యార్థులకు అంత సన్నిహితంగా ఉంటూ భగవంతుడిని ఎలాగ ఆరాధించాలి అన్నది విద్యార్థులకి తర్వాత ఈ పాత భక్తుల ద్వారా మా అందరికీ తెలియజేస్తున్నారండి. నా ధర్మమును నా పద్ధతులను అనుసరించుటే నా వారలైన మీకు విద్యుక్త ధర్మము, కానీ కేవలం మీ అభీష్టములు నెరవేర్చుకునుట అది సరిధర్మము కాదు. ఈ సరిధర్మం కాదు అంటే మా తాతగారు భగవంతుడి కోసం ఆర్తితో ఆయన కేసు వెళ్ళి ఇక్కడ ఎక్కువ ఉన్నా కూడా మా చుట్టాల్లోనూ వాటిల్లోనూ ఇతనేమో కుటుంబాన్ని అంతగా పట్టించుకోవట్లేదు, అన్నీ వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఇది న్యాయమా ధర్మం అని తాతయ్య గారిని కామెంట్ చేస్తూ ఉండేవారు. స్వామి చెప్పినట్టే మిగతా వాళ్ళు వేరేలా అర్థం చేసుకోవడం చాలా సహజం. స్వామి తన భక్తుల మీద అలాంటి కామెంట్ రావడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకోసమే తాతయ్య గారి కర్తవ్యం బోధించి ఆయన చేత అన్ని పనులు చేయించారు. అందుకే ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్లో స్వామి చెప్తున్నారు కదా, స్వార్థముగా కనిపించును అని. అంటే ఇక్కడ ఆయన వేరే ఇంకెక్కడికో వెళ్ళిపోలేదు, భగవంతుడి కోసం ఆ భగవత్ మార్గంలో వెళ్తున్న సరైన మార్గంలో వెళ్తున్నప్పటికి కూడా అది బయట వాళ్ళకి స్వార్థంలో అనిపిస్తుంది. అది అంటే స్వామి చాలాసార్లు చెప్తారు కదా, ఆ భక్తుడి హృదయం ఒక భగవంతుడికే తెలుస్తుంది ఏ భావంతో తన్ని పట్టుకున్నారు, ఎలా వెళ్తున్నారని. మీరు ఇందాక చెప్పినట్లు చాలామంది చాలా రకాల మాటలు అంటారు. అందులోని మనం సరైన మార్గంలో స్వామి మార్గంలో వెళ్ళినప్పుడు ఇంకా ఎన్నో ఇలాంటి కష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది 2 రకాలుగా స్వామి పరీక్షగా తీసుకొని వాటిని మనం పక్కన పెట్టి ముందుకు వెళ్తామా అని చూస్తారు. ఇంకోటి ఏంటంటే అవి ముఖ్యం కాదు, అవి ఎన్ని ఉన్నప్పటికీ స్వామే ముఖ్యం అని మనం ప్రయారిటీ మనకు ఉండాలి అని కూడా స్వామి ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు కదా. అదే మనం ఎప్పుడైతే కర్తవ్యానికి భగవంతుడి మనలో ఉన్న ఆర్తికి సరైన బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే మనం భగవంతుడికి అతి సన్నిహితంగా వెళ్ళగలుగుతామేమో అని నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఇలా లెటర్లో రాస్తున్నారు, స్వామి సైన్యమును చేరిన వారికి ధర్మవర్ధన, సత్య ప్రవచనము, ప్రశాంత ఆచరణ, ప్రేమ ప్రచురణ అత్యవసరముగా అలవర్చుకొనవలెను, అదే నా వార్లకు చిహ్నములు అని. తాతయ్య గారు స్వామి దగ్గరికి వచ్చేసరికే ధర్మవర్ధన, ధర్మానికి ఎక్కువ నిలబడేవారు. అది ఫ్రీడమ్ ఫైట్లో అనుకోండి, అప్పుడు జైల్లోకి వెళ్ళడం అనుకోండి, పాలిటిక్స్లో తర్వాత కాంగ్రెస్లో తిరగడం అనుకోండి, ఏదన్నా ఆయన ధర్మంగా ఉండేవారు. అదే కంటే సత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్. ఆయన ఎప్పుడూ అబద్ధం ఆడడం కానీ వాటిని ప్రోత్సహించడం కానీ, ఆపద్ధర్మంగా కూడా మనం కొంచెం ఏదైనా చెప్పినా తాతయ్య గారికి అంతగా నచ్చేది కాదు. సో ఈ 2 క్యారెక్టర్సే కాకుండా ప్రేమ, ఇంకా గ్రామంలో అన్ని కులాల వాళ్ళల్లో వాళ్ళ గొడవలున్నా తాతయ్య గారి దగ్గరికే పంచాయతీకి వచ్చేవారు, కోర్టులకు వెళ్ళేవారు కాదు. తాతయ్య గారు ఏది ధర్మం అని చెప్తే అదే పాటించేవారు. సో ఈ విధంగా ఈ 3 తాతయ్య గారికి స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆయన స్వభావంగా మారింది. అందుకోసమే తాతయ్య గారిని ఎంచుకున్నారేమో అన్న నమ్మకం నాకు. కానీ ఇక్కడ ప్రశాంత ఆచరణ అంటే మనిషి ప్రశాంతంగానే ఉన్నా కొంచెం కోపం ఎక్కువే ఉండేది. స్వామితోటి కూడా ఆర్గ్యూ చేసే మనస్తత్వం ఉండేది ఆయనకి. సో ఆ విధంగా ఇదొక్కటి కొంచెము ప్రశాంతంగా ఉండడం అంటే అలా అని ఆయనకి ఎవరి మీద కక్ష కోపం ఉండేది కాదు. ఆ క్రియ మీద ఆయన ఎవరి మీద అరిచినా చేసినా ఆ క్రియ మీదే, ఆ పర్టికులర్ యాక్ట్ మీద చూపించే వాళ్ళ తర్వాత నెక్స్ట్ సెకండ్ వాళ్ళకి ఏదైనా అవసరం అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా హెల్ప్ చేసేవారు. సో ఊర్లో జనాలు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా తాతయ్య గారు ఏది చెప్తే అదే వేదం అన్నట్టు వాళ్ళు నమ్మి చరించేవారు. ఆ విధంగా తాతయ్య గారు వాళ్ళందరికీ కూడా స్వామి గురించి చెప్పి స్వామి దగ్గరికి తీసుకురాగలిగారు. అంటే మనం నలుగురిలో సమాజంలో ఎలా మెలగాలి, వీటన్నింటికి స్వామి ఏం చేసినా ముఖ్యంగా స్వామి మన నుంచి కోరుకునేది ఏది చేయడానికైనా ఏం చెప్పడానికైనా సిద్ధపడింది దేనికంటే మనలో పరివర్తన రావడాలని. మనలో మళ్ళీ చెయ్యగలిగే వాళ్ళకే ఆ లీడర్షిప్ ఇస్తారు.
కొంత మనలో ఆ పరివర్తన ఉండి దాన్ని మన స్వభావంగా మార్చుకున్నప్పుడు, తర్వాత అది మనం ఇతరుల చేత చేయించగలిగే శక్తి ఉన్నప్పుడే మనకి మన ఆ పోస్ట్లో పెడతారు. లేకపోతే భక్తుడిగా ఆయన హక్కును చేర్చుకుంటారు, భక్తుడిగా ఆయన ఏం మన దూరంగా పెట్టరు. కానీ ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక కీ పొజిషన్ ఇవ్వాలన్నా వాళ్ళకి స్వభావాలన్నీ ఉండాలి, అవతలి వాళ్ళ చేత దాన్ని నడిపించగలగాలి. అంటే వీళ్ళకే ధర్మవర్తనం లేకపోతే వీళ్ళ కింద నడిచిన వాళ్ళకి రాదు కదా. వీళ్ళు ప్రేమగా చెప్తే ఆ కింద వాళ్ళు కూడా ప్రేమగా విషయాన్ని అదే కదా స్వామి ఎప్పుడు చెప్తారు, మనం చేసి చూపిస్తేనే ఎదరవాళ్ళు దాన్ని ఆచరిస్తారు, మనం చెప్తే అది గాలికి ఎగిరిపోతుంది అన్న ఇందాక రాశారు కదా స్వామి ఉత్తరంలో. అవును, ఈ సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి అంటున్నప్పుడు నాకు ఒకసారి స్వామి విద్యార్థులతో జరిగిన సంభాషణ ఒకటి గుర్తొస్తున్నది. అప్పట్లో MBA విద్యార్థులతో స్వామి తరచూ వెళ్ళి వాళ్ళ క్లాసెస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు. ఒక సెషన్లో ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ చేద్దాం, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను అన్నారు. ఎంతో చక్కగా వాళ్ళు అడుగుతున్నప్పుడు స్వామి చెప్పారు, మీరు ఇలాగా సత్యధర్మాలను పాటించాలి, అప్పుడే స్వామికి ప్రీతి కలుగుతుందని. అప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఒక అధ్యాపకుడు లేచి పిల్లలందరి తరపున ఆయన ప్రే చేశారనమాట. స్వామి, మీ ఆశీర్వాదం ఎప్పుడు మన పిల్లలపై ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సత్యవర్తులై ధర్మపరాయణలుగా ఉండేటట్లు మీరు ఆశీర్వదించండి అని. అప్పుడు స్వామి ఎంతో చక్కటి విషయాన్ని ఒకటి చెప్పారు. అంటే మనకి ఆలోచన ఉంటుంది, అలా చెయ్యాలని భావన ఉంటుంది, ఆ ప్రార్థన కూడా చేస్తాం, దానికి ఏది ముఖ్యంగా తోడవ్వాలని స్వామి చెప్తూ, నిజమే మీ ప్రార్థన బాగుంది కానీ దానికి సరిపడా తపన ఆర్తి ఉండాలి, ఎలాగైనా నేను సాధించాలి అని మీరు ఒక అడుగు వేయండి, ఆ తర్వాత నేను తప్పకుండా మీ ప్రార్థనని నెరవేరేటట్లు చేస్తాను అని. ఆ తపన ఆర్తితో పాటు కృషి ఉండాలి. తపన ఒకటి ఉంటే సరిపోదు, ఆర్తి ఉంటుంది. స్వామి నాకు ఇది చెయ్యి, నన్ను ఇలాగా మీ దగ్గర ఉంచుకో అని. కానీ ఏదన్నా మనకి హోల్ హార్టెడ్గానే ఉంటుంది, తపన ఉంటుంది, చేరిపోవాలని ఆర్తి ఉంటుంది. కానీ కృషి లేకపోతే మాత్రం ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు మనకి. అప్పుడు చెప్తూ, అదే నా వార్లకు చిహ్నములు. అంటే మనం తన వారు అని చెప్పుకోవాలి అంటే స్వామి నావాడు స్వామి నావాడు అని చెప్పుకోవడం కన్నా స్వామి వీళ్ళు నావాళ్ళు అని చెప్పుకోవాలి అని. తర్వాత కాన నీవు వేరుగా భావించక బాధపడక ఆచరణలో అతికించు. అంటే ఎంత ప్రేమ చూడండి, నువ్వు ఇలాగే ఉండు, ఇలాగే చెయ్యి అని స్ట్రిక్ట్గా కూడా చెప్పచ్చు. అది చెప్తూనే మళ్ళీ వెంటనే ఓ దెబ్బ వేస్తారు, వెన్న పూస్తారు అన్నట్టు ఎంతో చక్కగా, నువ్వు ఇంకోలా అనుకోక బంగారం, ఇవన్నీ తీసుకో, పాజిటివ్గా తీసుకొని బాధపడకుండా వీటన్నిటిని మళ్ళా మర్చిపోకుండా ఏం చెయ్యాలో కూడా గుర్తు చేస్తున్నారు. ఏంటది? ఆచరణలో అతికించు. బాధపడ్డావు, స్వామి చెప్పారు, అక్కడ విని ఊరుకోకుండా నువ్వు ఆచరించాలి. మొదటి నుంచి కూడా చూస్తే స్వామి ఆ ఆచరణ ఆచరణ ఆచరణ, మనం ఏం చెయ్యాలన్న దాని మీదే స్వామి స్ట్రెస్ ఇస్తున్నారు కదండి. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే, అమ్మాయిల పెండ్లిండ్లు బాధ్యతలు గడుపుకున్న తదుపరి ప్రశాంతి నిలయమే నీ ఆలయము. ఈ ఉత్తరం రాసిన తర్వాత 64 జనవరిలో ఆ సమ్మర్లో స్వామి కబురు పంపించారు మా మావయ్యతోటి, ఒక సంబంధం వస్తుంది, 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉంటుంది అని అనుకోకండి, ఈ సంబంధం చేయండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని. రెండో కూతురు పెళ్ళిని స్వామి సెలెక్ట్ చేసి పెళ్లి కొడుకుని చెప్పి పంపించారు. సో పెళ్ళి అయిపోయింది. 68లో స్వామి మళ్ళా మూడో అమ్మాయి కూడా పెళ్లి సంబంధాన్ని ఇచ్చి, ఐ థింక్ స్వామి భక్తులందరికీ తెలుసు రమణరావు గారిని, వాళ్ళ తమ్ముడికి ఇచ్చి మా ఆఖరి పిన్నిని పెళ్లి చేశారు. అది ప్రశాంతి నిలయంలోనే చేశారు. చేయడమే కాకుండా వంటలు ఏం చేయాలి, పెళ్లి పిలుపులకి ఆయన బ్యాండ్ పెడతామంటే ప్రశాంతి నిలయానికి అది అంత సూట్ కాదు అన్నారు. స్వామి అయ్యో పెళ్లి పిలుపులకి బ్యాండ్ పెట్టలేదా అని బ్యాండ్ని పిలిపించి కూడా వచ్చి పెళ్లి పిలుపులకి వచ్చి, ఈ ఇంట్లో పిలవండి, ఫారినర్స్ అప్పుడు ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళని పిలవండి, తర్వాత ఊరి పెద్దల్ని పిలుస్తాం స్వామి అంటే తలమాసిన వాళ్ళ అని జోక్ చేసి ఎవరెవరి ఇళ్లల్లో పిలవాలి, ఏం చెయ్యాలి అని కూడా చెప్పారు. అంతేకాదు సార్, పెళ్లి మంత్రాలకు కూడా ఆయన ఈ మంత్రాలు చదవండి, ఈ మంత్రాలు అక్కర్లేదు, ఇవి ఇంపార్టెంట్, ఇవి చదవాలి, ఇలా చెయ్యాలి అని అన్ని బ్రాహ్మలకు ఇంటర్వ్యూ, క్యాంటీన్ వాళ్ళకి పిలిచి వాళ్ళు బూరెలు వండుకుంటారు, ఇవి చెయ్యాలి వంటలు, వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళ పెళ్ళిలో ఈ వంటలు ఉంటాయి, అవన్నీ డీటెయిల్గా చెప్పి ఆయనే దగ్గరుండి మన భజన మందిరంలో వెనకాల వేంపు భగవద్గీత విగ్రహం అక్కడ
ఆ ప్లేస్లో పెళ్లి చేసి పెళ్ళయ్యేంత వరకు కూర్చుని అన్నీ ఎంతో వైభవంగా తన కూతురి పెళ్ళల్లా చేస్తారో అలా చేశారు మా ఆఖరి పిన్ని పెళ్ళి. సో ఆ విధంగా తాతయ్య గారి చేత బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తింపజేశారు. తర్వాత తాతయ్య గారు వచ్చి ఇక్కడే ఉండిపోయారు. గోకులం ఇన్ఛార్జ్ కింద కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత కళ్ళు కనిపించడం తగ్గాక మన మందిరంలో మగవాళ్ళ వెంపు వెనకాల గేట్ డ్యూటీ చేశారు. తాతయ్య గారు ఓంకారం చాలా ఆడ్గా, అందరూ ఒకలా అయితే తాతయ్య గారిది ఇంకొంచెం వాల్యూమ్ ఎక్కువగా, టైం ఎక్కువగా ఒకలా ఉండేది. తాతయ్య గారికి కంప్లైంట్ చేశారట స్వామికి ఎవరో భక్తులు. ఇలా చేస్తే స్వామి అన్నారట, ఓంకారం ఎలా చేయాలి అని వాళ్ళందరినీ పిలిచి కూర్చోపెట్టి చెప్పి, అది నాభి నిండి చేయాలి, అతను నాభి నిండి చేస్తున్నాడు, మీరందరూ కూడా అలా ఓంకారం చేయమని చెప్పారట. అంటే ఆయనకి స్వామి దగ్గరే ఉండాలి, స్వామి సేవలోనే తన జీవితాన్ని తరింప చేసుకోవాలని ఎంతో గట్టి కోరిక ఉండేది. దానికి అన్నీ సమకూర్చారు కదండి. ఏవేవి చిన్న చిన్న బాధ్యతలు అడ్డంకులు ఏమున్నాయి అన్నీ తీర్చి, చెయ్యి పట్టి నడిపించి, అవన్నీ తీర్పించి తనే బాధ్యత ఆయనే వహించి తీర్చి మళ్ళీ తన దగ్గర తెచ్చుకున్నారు. అంటే భగవంతుడిని కోరుకున్నప్పుడు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది చివరికి మనం చేరుకునే మార్గాన్ని కూడా స్వామి చూపిస్తారు అని ఎంతో లోకాపవాద రాకుండా ఇంటికి పంపించారు. బాధ్యతలు ఈయన పూర్తి చేయించి మళ్ళా వెనక్కి ఆయనే తెచ్చుకున్నారు ఆయన దగ్గరికి. అంతవరకు మాత్రమే స్వామి కార్యములుగానే భావించి అదే ప్రశాంతి నిలయముగా తలంచి తరించు. ఇక్కడ ప్రశాంతి నిలయంగా భావించు అన్నప్పుడు స్వామి ఎప్పుడు పలివెల్ని రెండో పుట్టపర్తి అనేవారు. ఎందుకంటే తాతయ్య గారిని అక్కడ పలివెలు పంపించినప్పటి నుంచి అక్కడ భజనలు కానీ, ఇక్కడ సుప్రభాతం నగర సంకీర్తన ఎలా జరుగుతుందో అక్కడ కూడా సుప్రభాతం నగర సంకీర్తన, పొద్దున్న భజన, సాయంత్రం భజన అన్నీ జరిగేవి. అదే కాకుండా ఈ ఉత్తరంలో ఆ లాస్ట్లో రాశారు, ఆ విధంగా స్వామి జెండా కూడా పంపించారు. నేను ఇక్కడ జెండా ఎగరేసినప్పుడల్లా నువ్వు అక్కడ ప్రతి ఫంక్షన్కి జెండా ఎగరే, ఇక్కడలాగే అక్కడ అన్నదానం చెయ్యి, అవన్నీ చేయమని. సో ప్రశాంతి నిలయంలో ఏమేమి జరుగుతాయో, ఏమేమి జరుగుతున్నాయో తాతయ్య గారు తూచా తప్పకుండా పలివెల్లో అన్నీ అలాగే జరిపించేవారు. దాంతో స్వామి ఎప్పుడూ అది రెండో ప్రశాంతి నిలయం అనేవారు. సో ఆ విధంగా తాతయ్య గారు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోగలిగారు. అలాగా అక్కడ మాత్రం స్వామి లేడా? ఎక్కడ ఉన్నను స్వామి ఆజ్ఞను, స్వామి ఆశయమును తూచా నడుచుకుని తెలుసుకొని మెలగిన అక్కడనే స్వామి సాక్షాత్కరించును అంటున్నారు. స్వామి సాక్షాత్కరించును అంటే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మా మావయ్యని క్యాంటీన్ రామ్మూర్తి అని పిలిచేవారు స్వామి. సో రామ్మూర్తి అనేవారు. ఆయన క్యాంటీన్లో వర్క్ చేసేవారు. ఆయన ఎప్పుడు స్వామి దర్శనానికి వచ్చేవారు కాదు. స్వామి డైరెక్షన్స్ పంపించారు, ఇవి వండించు, ఇది చెయ్యి, అది ఇది అని, ప్రసాదాలు చేసి పంపించని. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చేయడం తప్ప స్వామి పిలిస్తే కానీ స్వామి దగ్గరికి వచ్చేవాడు కాదు మావయ్య. సో పండగల్లో అప్పుడు మావయ్య ఇవాళన్నారా అంటే లేదు అనేవాడు. స్వామి ప్రతి పండగకి అక్కడికి వెళ్ళి మావయ్యకి దర్శనం ఇచ్చి, పాద నమస్కారం ఇచ్చి, మావయ్యని వెతుక్కుంటూ వెళ్ళి తన డ్యూటీ ఈజ్ గాడ్ అనుకుని డ్యూటీలోనే ఉండేవాడు. సో అంత నిష్టగా చేసేవారు. స్వామి వెళ్ళి దర్శనం ఇచ్చేవారు. మావయ్యకి కూడా స్వామి షష్ఠి పూర్తి చేశారు. 2 సార్లు ప్రాణదానం చేశారు. స్వామి వాళ్ళు షష్ఠి పూర్తి చేసినప్పుడు మా అత్తయ్యకి నువ్వు సుమంగళిగా ఉంటావు అని దీవించారు. మావయ్యకి 2 సార్లు వచ్చినప్పుడు రెండోసారి పుట్టపర్తిలో ఉండగానే మావయ్య సీరియస్ అయ్యాడు, హాస్పిటల్లో పెట్టారు. మాకు కబురు వచ్చింది, మావయ్య ఏమో స్వామిలో కలిసిపోయినట్టే, మేము వెంటిలేటర్ తీసేస్తాం, మీరందరూ వెంటనే రండి అని. సో ట్రైన్లో అందరం వస్తున్నాం మావయ్యని చూడ్డానికని. వస్తుంటే మనసులో మాకు ఇది స్వామిలా దీవించారే, స్వామి మాట పొల్లిపోతుందా అన్న చిన్న అనుమానం. మేము ట్రైన్ దిగాం ప్రశాంతి నిలయంలో. దిగితే హాస్పిటల్ నుంచి ఫోను, ఇంకా వెంటిలేటర్ తీసేస్తారట, రూమ్కి కూడా వెళ్ళకండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి, వెంటిలేటర్ తీసేస్తారని. మేము హాస్పిటల్కి వెళ్ళంగానే వెంటిలేటర్ తీశారు. మావయ్య లేచి కూర్చున్నాడు. స్వామి నేను ఇంకో జన్మిచ్చాను అన్నారు. తర్వాత ఇంత సీరియస్ అయింది కదా మావయ్య, నువ్వు క్యాంటీన్ అది కొంచెం రెస్ట్ తీసుకోమని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తే, కావంటే మీ ఆరోగ్యాలు పెట్టుకోండి, స్వామి ఇచ్చిన లైఫ్ నేను స్వామి సేవకే అని మళ్ళా క్యాంటీన్ డ్యూటీకి వెళ్ళిపోయాడు మావయ్య. అలాంటి భగవంతుడిని, ఇలాంటి భక్తుల్ని తలుచుకోవడము, వాళ్ళకు చేసిన సేవల్ని ఎలా సేవ చేయాలని కూడా నిరూపించిన ఈ గొప్ప భక్తులందరినీ తలుచుకున్న ఈరోజు ఎంతో సుదినం అండి. అంటే ఇది చెప్తుంటే నాకు
అనంతపురం గోల్డెన్ జూబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ కిచెన్లో సాయన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్నో విషయాలు వాళ్ళని అడగాలి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి పిల్లలకి వాళ్ళు వండి పెడుతున్నారు అని నేను ఎన్ని క్వశ్చన్స్తో వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఒకటే సమాధానం, స్వామి మమ్మల్ని రమ్మన్నారు, స్వామి చెప్పేట నా పిల్లలకి వంట చేసి పెడతారా అని. అంతే, స్వామి రమ్మన్నారు, పిల్లలకి వండమన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి అలా వండుతూనే ఉన్నారు తప్ప ఇంకొక ఆలోచన లేదు. అంటే ఒక మాట స్వామి చెప్పారు, అది ఆజ్ఞను తీసుకుని వాళ్ళ జీవితం అక్కడ స్వామి సేవలో అంకితం అయిపోయారు. అలాగే ఇప్పుడు రామ్మూర్తి గారి గురించి చెప్తుంటే అంటే వీరందరూ మనకు ఆదర్శం. స్వామి సేవలో మనం ఎలా తరించాలి అంటే దాని మీద మన ఏకాగ్రత ఎంత ఉండాలి, మన దృష్టి ఎలా ఉండాలి అని. ఎక్కడ ఉన్నను స్వామి ఆజ్ఞను స్వామి ఆశయమును తూచా నడుచుకుని తెలుసుకుని మెలగిన అక్కడే స్వామి సాక్షాత్కరించును, ఇది సత్యము. చెంత ఉండియు నా హృదయమును తెలిసి మెలగకున్న దూరమందుండినట్లే. అంటే మనం స్వామి దగ్గర కూర్చుని ఇంటి గురించి ఆలోచిస్తాము, ఒకసారి ఇంటికి వెళ్ళాక స్వామిని పోగొట్టుకున్నామే అన్న బెంగలో అక్కడ ఉంటాము. అలాంటివి ప్రతి వాళ్ళ జీవితాల్లో కోకొల్లలు ఉంటాయి. అవును, అంటే స్వామి ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో, ఇక్కడ చాలా చక్కగా స్వామి చెప్తున్నారండి, చెంత ఉండియు నా హృదయమును తెలిసి మెలగకున్నా. అంటే ఇక్కడ స్వామి కోరుకునేది ఏంటి, స్వామి మన నుంచి ఏం ఆశిస్తున్నారో అది మనం తెలుసుకొని దాన్ని ఆచరించాలి. ఆ రకంగా మన జీవితాలను మనం మలుచుకోవాలి అని చెప్తున్నారు. అంటే భౌతికంగా స్వామి దగ్గరగా ఉండడం ఒకటి, మనం ఎక్కడ ఉన్నప్పటికీ స్వామి మన నుంచి ఏమి ఆశిస్తున్నారు అంటే చాలాసార్లు చెప్తాను, మీరు పార్ట్ టైం డివోషన్ లాగా ఉదయం పూజ టైంలోనే చేస్తాను, లేకపోతే పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ మట్టుకు స్వామి చెప్పినట్టు నడుచుకుంటాం. చాలామంది విద్యార్థులకు కూడా, తర్వాత సేవాదళ్ళు ఉన్న వాళ్ళకు కూడా అనుభవమే, లేడీస్ కూడా అక్కడ ఉండగా కప్పుకుంటారు, బయటికి రాగానే బయట ఇలా తీసేస్తారని. అంటే ఇక్కడ స్వామి కోసం లేకపోతే ఇక్కడున్న ఈ ప్రదేశం మట్టుకు కాకుండా స్వామి చెప్పిన విలువల్ని, స్వామి చెప్పిన వాటన్నింటినీ కూడా మన జీవితంలో ఎప్పుడూ ఆచరించాలి అని. నా హృదయాన్ని తెలుసుకుని మెలగకున్నా అది దూరంగా ఉండినట్లే అంటున్నారు. ఎక్కడున్నా స్వామి చెప్పినట్లు నడుచుకుంటే వాళ్ళు స్వామికి దగ్గరగా ఉన్నట్టే అని. ఇది చెప్తుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తున్నది. మన ప్రశాంత్ నిలయంలో స్వామి దర్శనం కూర్చున్నప్పుడు స్వామి పక్కనే ఉన్న ఒక అతను వేరే ఆలోచనలో పడిపోయి ఏదో ఆలోచిస్తున్నారు అనమాట. కానీ ఇదే కుల్వంత్ హాల్లోని చిట్ట చివరి లైన్లోని ఎక్కడో కూర్చున్నారు. ఆ లాస్ట్లో కూర్చుని స్వామి కొంచెం కనిపించినా చాలని తలలను తప్పించుకొని స్వామి మీదే దృష్టి పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు స్వామి మెల్లగా ఆయన చెప్పారట, సో నియర్ బట్ సో ఫార్, సో ఫార్ బట్ సో నియర్. అంటే ఎక్కడ నువ్వు కూర్చున్నావు, ఎక్కడ ఏం ఆలోచిస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు భౌతికంగా కానీ లేకపోతే మానసికంగా మరీ ముఖ్యం. మానసికంగా మనం అంటే ప్రశాంత్ నిలయంలో ఉన్నామా, బయట ఉన్నామా, స్వామి పక్కనే ఉన్నామా, స్వామి ఆలోచనలో ఉన్నామా అన్నది ముఖ్యమని స్వామి ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఈ విషయాన్ని చక్కగా యోచించుకుని స్వామి నీ హృదయవాసి, స్వామి నీ ఆత్మబంధువు, ఈ సంబంధము ఏనాటికి కదులునది మెదలునది కాదు అని చెప్తున్నారు. అంటే ఈ లెటర్లో భౌతికమైన ఒక తండ్రి కూతురు పెళ్లి విషయం తీసుకున్న దగ్గర నుంచి అటు భక్తిలోని నువ్వు ఎలా మసులుకోవాలి దగ్గర నుంచి ఇంకా జ్ఞానం వైపు వెళ్ళి ఆ ఆత్మ పరమాత్మ తత్వం వరకు కూడా ప్రతిదీ వివరించారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ హృదయంలో ఉన్న నేను, ఆ ఆత్మ రూపంలో ఉన్నది నేనే, మన బంధం ఏనాటికి చెరిగిపోనిది అని స్వామి చెప్తున్నారు. నీవు ఆనందముగా స్వామి ఆజ్ఞను శిరసావహించి నీ కర్తవ్యములను నీవు ఏ లోటు లేక, శక్తి వంచన లేక, ప్రయత్నలోపం లేక ప్రవర్తించుకున్న దానిపై స్వామి అనుగ్రహము అన్నీయు త్వరలో జయప్రదము చేసి జన్మ సార్థకము కావించును అని చెప్తున్నారు. ఇక్కడ శక్తి వంచన లేకుండా ప్రయత్నలోపము అన్న 2 వర్డ్స్ వాడారు. శక్తి వంచన లేకుండా అంటే అది మనం ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. మనం జనరల్గా చూడండి స్వామి దగ్గర అంటే మనం చేయలేని పనులు కూడా చేసేయగలుగుతాం, ఎందుకంటే మనకి స్వామి మీద ఉన్న భక్తి కొద్దీ. సో మన శక్తికి మించి చేయగలుగుతాం. సో మనం అసలు ప్రయత్నం అంటూ చేస్తే ఎక్కువ చేయగలుగుతాము, దాన్నే మనం శక్తి వంచన లేకుండా అని అనొచ్చు. ఇంకా ప్రయత్నలోపం అంటారా, ఈ ప్రయత్నలోపం అనగానే మాకు కాలేజ్కి వచ్చినప్పుడు ఒకసారి స్వామిని మేము అడిగిన క్వశ్చన్ గుర్తొస్తుంది. చెప్పండి. సో ప్రయత్నం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కృషి యొక్క ఇంపార్టెన్స్ అంటే ఒకసారి స్వామి మేము ఎన్నో ప్రయత్నిస్తాము, కొన్ని మాకు అందుతాయి, కొన్ని అందవు అని. అలాంటప్పుడు ఎందుకు మాకు అందలేదు అంటే మీకు ప్రాప్తి లేదర్రా అంటునేవాళ్ళు పెద్దవాళ్ళు. సో ప్రాప్తి లేనిది ఎలాగూ రాదు, ప్రాప్తి ఉన్నది ఎలాగూ మాకు వచ్చేస్తుంది కదా
అలాంటప్పుడు మేము ఎందుకు ప్రయత్నించాలి, దేనికోసమైనా మేము కృషి ఎందుకు చేయాలి అని అడిగితే స్వామి చిన్న మాకు అర్థమయ్యే విధంగా, మీ సరుకులు ఎక్కడ పెడతారు, మీ ఇంట్లో స్టోర్ రూమ్లోనే కదా. అప్పుడు మీకు ఒకరోజు పరమాన్నం తినాలనిపించింది, స్టోర్ రూమ్లోకి వెళ్తారు, పాలు బియ్యం బెల్లం తెచ్చుకుంటారు, పరమాన్నం చేసుకుంటారు, అది మీ కంచంలోకి వస్తుంది, మీరు తినగలుగుతారు. అలాగే పులిహార చేసుకోవాలనిపించినప్పుడు ఉప్పు, చింతపండు, కారం, నూనె, బియ్యం అన్నీ తెచ్చుకుంటారు, పులిహార చేసుకున్నప్పుడు అది మీ కంచంలోకి వస్తుంది. ఒకవేళ మీరు పరమాన్నం చేసుకుందాం అనుకున్నారు కానీ బెల్లమో పాలో లేవు అక్కడ, అప్పుడు మీరు పరమాన్నం ఎలా చేసుకుంటారు? సరుకు లేకపోతే మీరు ఎంత కృషి చేసినా, మిగతా పదార్థాలతో వండడానికి ప్రయత్నించినా మీకు కావాల్సిన పదార్థం మీ కంచంలోకి రాదు. అదేవిధంగా మీ పాపపుణ్యాల ఫలాలు మీ స్టోర్ రూమ్లో ఉన్నాయి. మీ స్టోర్ రూమ్లో ఉన్న వాటిని మీరు వండడం అన్నదే కృషి. మీ స్టోర్ రూమ్లో సరుకు లేకపోయినా అది మీకు ఫలించదు. ఒకవేళ ఉన్నా మీరు వండుకోలేదనుకోండి, మీ కంచంలోకి ఎలా వస్తువు రాదో అలాగే మీరు కృషి చేయకపోతే మీకు ఏ ఫలితం దక్కదు అని చెప్పారు స్వామి. సో మన కృషి, అది శక్తివంచన లేకుండా ఆ కృషి మనం చేయగలిగితే ఆ ఫలం మన స్వామి భగవంతుడు మనకు అందిస్తాడు. స్వామి ఇదే చక్కటి ఉదాహరణలో చెప్తారు కదా. అంటే మనం ఏదైనా పంట పండించాలి అంటే భూమిని సాగు చేయాలి, విత్తనం వేయాలి, ఇదంతా మనం చేయాల్సిన పని. ఇవన్నీ వేసి మనం రెడీగా పెట్టుకొని వెయిట్ చేయాలి. దేనికోసం? వర్షం కోసం. ఆ భగవత్ అనుగ్రహం అనే వర్షం కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు భగవత్ అనుగ్రహం వర్షం పడుతుంది కానీ మనం ఈ ప్రయత్నం చేయలేదు, భూమిని సాగు చేయలేదు, విత్తనం నాటలేదు, అది మొలక రాదు, పంట మన చేతికి రాదు. అలాగే పాపం ఎంతో కష్టపడి భూమిని సాగు చేసి విత్తనం వేసినప్పటికీ అనుగ్రహం అనే వర్షం లేకపోతే పంట చేతికి రాదు. కాబట్టి మనం ప్రయత్నం మనం చేసి అనుగ్రహం కోసం ప్రార్థించాలి అని స్వామి ఎంతో చక్కగా చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా స్వామి చెప్తున్నారు కదా. ఇలా ప్రయత్న లోపం లేక ప్రవర్తించుకున్న దానిపై స్వామి అనుగ్రహము అన్నీ త్వరలో జయప్రదము చేసి జన్మ సార్థకము కావించును. అంటే మన చిన్న చిన్న పనులు మొదలు స్వామి ఇక్కడ చూస్తేనంటే ప్రతిదీ అల్టిమేట్గా మన జన్మ, ఇంత కష్టపడి మానవ జన్మ వచ్చింది కదా. ఎన్నో జన్మల తర్వాత జంతువునాం నరజన్మ దుర్లభం అని ఈ మానవ జన్మ వచ్చిన దాన్ని అంటే చూడండి ఎక్కడ వేస్ట్ చేసుకుంటామో అని ఆ తల్లి పడే తపన కదా ఇందులో కనిపిస్తుంది. ఒక ఐస్ క్రీమ్ తెచ్చిచ్చింది అనుకోండి, కింద పడిపోకుండా పిల్లడు తింటారా లేదా, జారిపోతుందా, మళ్ళా ఐస్ క్రీమ్ అన్నది వీడికి దొరకదని తల్లి పడే తాపత్రయంలాగా మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం ఎలా ఉద్ధరించబడాలి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని మనకన్నా కూడా స్వామికి ఆ ఆతృత ఆ ప్రేమ కనిపిస్తున్నాయి. కాబట్టి జన్మని సార్థకం కావించును. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా మనం అంటే తల్లి ఎలాగైతే బిడ్డ గురించి ఆలోచిస్తుందో స్వామి నిరంతరం ఎప్పుడెప్పుడు మనం డీవియేట్ అవుతుంటే మనం సరిచేస్తూ మన గమ్యం వైపు నడిపించడానికే అన్ని ప్రయత్నాలు చేస్తారు కదా. నీవు కోరినట్లు అబ్బాయితో నా పాదరక్షలు జీర్ణ వస్త్రాలు పంపుదును అని వారి అబ్బాయి అంటే రామూర్తి గారిని, వారి అబ్బాయి అంటే రామూర్తి గారే ఇక్కడ క్యాంటీన్లో సేవ అది చేస్తుండేవారు, సౌత్ ఇండియన్ క్యాంటీన్లో. భగవంతుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు భక్తుడి గురించి అంటే ఆ భక్తుడి జన్మ ఎంత సార్థకమైనది అన్నది తెలుస్తుంది. అబ్బాయి చాలా అదృష్టవంతుడు. నిత్యము స్వామి సన్నిధిలో స్వామి సేవ, స్వామి భక్తుల సేవ చేసి నిర్మల హృదయంతో నిస్వార్థ సేవ చేయుచున్నాడు. ఇదియు తల్లిదండ్రుల అదృష్టమే అని చెప్తున్నారు. మామయ్యకి ఇంకా జన్మ లేదని కూడా మామయ్యతో అన్నారట స్వామి ఒకసారి. ఇదే కాకుండా వాళ్ళు మా తాతగారు స్వామిలో ఐక్యమైన తర్వాత కూడా ఎవరితో వంతుపోకుండా తనే మా అమ్మమ్మకి స్నానం చేయించడం దగ్గర నుంచి చేతిలో ఎత్తుకుని తిప్పి ఒక చంటి పాపని ఎలా చూసుకుంటాడో వాళ్ళ అమ్మని మా మామయ్య ఎలా చూసుకుని చేశాడు సేవ. మామయ్యకి ఒక అంటే క్రిపుల్డ్ అనాలా, మజిల్ డిస్ట్రఫీ వచ్చిన పిల్లవాడిని ఇచ్చారు. స్వామి చెప్పారట, ఇతను ఒక యోగి, అతను కొంత అనుభవించాల్సి ఉండి ఇలా పుట్టాడు, జాగ్రత్తగా చూసుకోమని. ఇద్దరిని, మా అమ్మమ్మని కొడుకుని ఇద్దరిని చెరో చంటి పిల్లాడిని చెరో మంచం మీద పెట్టుకుని మా మామయ్య అత్తయ్య సేవ చూస్తే మిగతా కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ ఎవ్వరికీ బాధ్యత తప్పించలేదు వాళ్ళమ్మది. అయ్యో ఈ కొడుకు ఇలా చేస్తున్నాను, తల్లికి మీరు చేయండి కొన్నాళ్ళేనని ఒక్కరోజు కూడా ఎవ్వరికీ బాధ్యత తప్పచెప్పకుండా అలా సేవ చేసి తరించినవాడు మా మామయ్య. ఇంకా స్వామి చెప్తున్నారు, అందరికీ నా ఆశీర్వాదములు అందించు, ఆనందించు, ఆజ్ఞను ఆచరించు. ఇక్కడ కూడా ఆ లాస్ట్ సెంటెన్స్లో కూడా
మనం ఏం చెయ్యాలి, ఇంత చెప్పిన తర్వాత కూడా తను చెయ్యాల్సింది మర్చిపోకుండా ఏంటి అంటే స్వామి ఆజ్ఞను కింద పాలించమని. మళ్ళీ సమ్మరీ ఇస్తాం కదా, ఆ, మా లెసన్ అంతా అయ్యాక చిన్న సమ్మరీ, ఆ సమ్మరీ లాగా లాస్ట్ సెంటెన్స్, ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆజ్ఞను ఆచరించు అని హెచ్చరిక ఇచ్చారు. సో రెండు కలిస్తేనే మనం భగవంతుణ్ణి అందుకోగలుగుతాం. ఆ ఆజ్ఞను ఆచరించడానికి ఆశీర్వాదాలు కావాలి. వీటన్నిటి ద్వారా ఆనందాన్ని కూడా స్వామి మనకు అందిస్తున్నారు. ఇలా ఎన్నో చక్కటి ఉత్తరాలని మన జీవితంలోని మనం ఎలా నడవాలి, మనకు మార్గనిర్దేశం చేసే ఎన్నో మంచి విషయాల్ని చూపించిన ఈ లేఖ గురించి మీరు ఇలా మా స్టూడియోస్కి వచ్చి అందరికీ కూడా ఈ అమృతాన్ని, ఆనందాన్ని అందించినందుకు అందరి తరపున మీకు కృతజ్ఞతలు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నాకు కృతజ్ఞతలు. ముఖ్యంగా స్వామికి మన మీద ఎంత ప్రేమతో, ఇందులో ప్రతి అక్షరం కూడా ఇది చదువుతున్నంతసేపు ఇది నా కోసమే స్వామి రాశారా, నేను ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారా అనిపించినట్టుంది. విన్న మీ అందరికి కూడా అలాగే అనిపిస్తున్నది అనుకుంటాను. సాయిరామ్. సాయిరామ్.